In India, the pandemic continues to worsen with more than 200,000 deaths officially confirmed. आप ये बताइए, फर्स्ट जब लास्ट ईयर कोरोना में ये लॉकडाउन पहला फर्स्ट ऑप्शन था सेंट्रल गवर्नमेंट का, और वो मास्टर स्ट्रोक था सेंट्रल गवर्नमेंट का कि वो मास्टर स्ट्रोक है, और आज वो मास्टर स्ट्रोक कहाँ गया? People say, "Sister, please save our loved one." They call us God. That makes us so emotional because we can only do so much. Even through the day, there are frantic pleas for oxygen, hospital beds, medicines, on the phone, online, even on the streets. బీజేపీ ప్రభుత్వం తన 10 సంవత్సరాల పనికిమాలిన పాలనలో చేసిన అత్యంత దారుణమైన పనులను ఎండగడుతూ మొదలుపెట్టిన ఈ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్, ఎక్స్పోజింగ్ ద బీజేపీ ఫెయిల్యూర్స్, ద పాండమిక్. ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతున్న టైం, ఎవరు బతుకుతారో ఎవరు ఉంటారో అని తెలియని టైం, అసలు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో చాలా జాగ్రత్తలు పాటించి పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోదీ ఎలాంటి లత్కోరు పనులు చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ లత్కోరు పని, January 30, 2020 వుహాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కోవిడ్ ఉందని ఫస్ట్ కేసు మన ఇండియాలో రిజిస్టర్ అయింది. రైట్, ప్రపంచమంతా అప్రమత్తంగా ఉన్న టైంలో ఈ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన మన భారతదేశం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి పాండమిక్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాల్సిన టైంలో మన ఛాయ్ వాళ్ళకి మార్కెటింగ్ గుర్తొచ్చింది. అదేనండి పిఆర్ చేసుకోవాలని గుర్తొచ్చింది. నమస్తే ట్రంప్ అని చెప్పి ట్రంప్ని తన కుటుంబాన్ని ఆహ్వానించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడు మన ఛాయ్ వాళ్ళ. ఈ నమస్తే ట్రంప్ ఎందుకు, హౌదీ మోదీ అని చెప్పి ఏనెళ్ళి అక్కడికి ట్రంప్కి సపోర్ట్ చేస్తూ చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్కి దానికి ఒక రిటర్న్గా ఆయన తన మొత్తం కుటుంబ సమేతంగా ఇండియా వస్తే, ఏది కోవిడ్ మొదలైన టైంలో, జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో దాన్ని మార్కెట్ చేసుకొని అహ్మదాబాద్లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టాడు మన ఛాయ్ వాలా. ఏదో ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ముగించాల్సిన ఒక విషయాన్ని మొత్తం ప్రోపగండాతో పిఆర్ చేసుకొని, కోవిడ్ వస్తుందని తెలిసినా, అలారం బెల్స్ మోగుతున్నా, ప్రపంచమంతా అప్రమత్తంగా ఉన్న, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉన్న 1,00,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టి ఒక సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్ని దగ్గరుండి కండక్ట్ చేశాడు మన ఛాయ్ వాలా. దిస్ ఈజ్ अ फेलियर नंबर 1. शाम को ठीक 5 बजे हम अपने घर के दरवाजे पर खड़े होकर या बालकनी में या खिड़कियों के सामने खड़े होकर ताली बजा करके, थाली बजा करके, घंटी बजा करके हम उनके प्रति अपनी कृतज्ञता व्यक्त करें. ఒక మహమ్మారి వైరస్ ఎఫెక్ట్ అవుతుంది, ఈ దేశంలో ప్రబలుతుంది అని తెలిసినప్పుడు దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తివి నువ్వేం చేయాలి? సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చెయ్యాలి అని చెప్పాల్సిన నువ్వు దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి అని చెప్తావా? అసలకే మన బత్తాయి బారకోగాళ్ళకి ఇంత చెప్తే అంత చేస్తారు, చూసి రమ్మంటే కాల్చొస్తారు. దీపాలు వెలిగించాల్సింది మీరు, దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టండి అని చెప్తే ఒక్కొక్కడు ఎన్ని సర్కస్సులు చేశారు. Corona go, Corona go, go Corona, go Corona, Corona go, Corona go, go Corona, go Corona, go Corona, go Corona, go Corona, go Corona. ఒకడంటాడు దీపాలు వెలిగిస్తే, మన విశ్వగురు చెప్పాడు కదా, దీపాలు వెలిగిస్తే ఆ దీపాల్లో ఉన్న కాంతి శక్తి పైకెళ్ళి ఫోటాన్ శక్తిగా మారి, ఏంటి ఆ ఫోటాన్ శక్తిలో నుంచి వచ్చే రేసు కోవిడ్ మీద పడి కోవిడ్ చచ్చిపోద్దంట. ఒరే ఎన్ని సర్కస్లు చేశారా మీరు. దీపాలు వెలిగిస్తే కోవిడ్ ఆగిపోద్దా? పెచ్చనా కొడకల్లారా. నరేంద్ర మోదీ గారు ఇంత మంచి పొజిషన్లో ప్రధానమంత్రి స్థాయిలో ఉండి దీపాలు వెలిగించమని చెప్తే
ఇంత రకంగా ఇంత పెద్దగా సూపర్స్టిషన్స్ ఎక్కువ ఉన్న మన భారతదేశంలో ఆ మాత్రం ప్రమాదాన్ని యాంటిసిపేట్ చేయలేరా మీరు? ఇంత వ్యవస్థ ఉండి ఎందుకు? ఇంత నిరక్షరాస్యత మూఢనమ్మకాలు ఉన్న మన దేశంలో ఇది ఇక్కడితో ఆగిపోద్ది అని మీరు ఎందుకు అనుకున్నారు? పెచ్చనా కొడుకులు ఈ బత్తాయి గాళ్ళు ర్యాలీలు చేశారు. అరే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలనుకున్న టైంలో ర్యాలీలు చేసి కాకడాలు పట్టుకొని ర్యాలీలు చేశారు, పల్లెలు పట్టుకొని రోడ్ల మీద అరుచుకుంటూ పరిగెత్తారు. బుర్ర తక్కువ నా కొడుకు. మూడో లత్కోర పని, కోవిడ్ టైంలో హైడ్రాక్సీక్లోరోక్విన్కి మంచి డిమాండ్ వచ్చింది. అంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ వైరస్కి అగెన్స్ట్గా వర్క్ అవుతుందని చెప్పని థీరీస్ బయటకు వచ్చినాయి, రైట్? అలాంటి టైంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మన భారతదేశంలో ఎక్కువగా ఉందని చెప్పని తెలిసింది. ఏప్రిల్ 20, ఏప్రిల్ 19 అనుకుంటా కరెక్ట్గా ఈ నమస్తే ట్రంప్ జరిగిన ఒక 2-3 నెలల తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ మీరు మాకు ఇవ్వకపోతే యూ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పని చాలా క్లియర్గా ధమ్కి ఇచ్చాడు మన ట్రంప్ మోదీకి. అప్పటిదాకా సంకలం మీద వేసుకొని ముద్దులు పెట్టుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు మరి ఫ్రెండ్స్ కదా. మన మోదీ అమెరికాకి హీరో, అమెరికాకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుని బత్తాయి పాడుకోగలకి తెలియని విషయం ఏంటంటే మోదీ రాత్రికి రాత్రే చుచ్చు పోసుకొని మిలియన్ల ట్యాబ్లెట్లు, రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాత్రికి రాత్రే ఇండియా నుంచి షిప్పింగ్ చేసేసారు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇది వైరస్కి ట్రీట్ అయ్యిద్ది అంటే వైరస్కి ఇదే ట్రీట్మెంట్ అని చెప్పి నా ట్యాబ్లెట్స్ మనకి నిజంగా అవే ఉపయోగపడతాయి అని ఉంటే, అంటే భారతదేశంలో ఉన్న జనాభా అంతా చచ్చిపోయినా పర్లా, ఈయన ఉచ్చబోసుకున్న దానికి భారతదేశంలో జనాభా అంతా భయపడినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, ఇక్కడి నుంచి మాత్రం ట్యాబ్లెట్లు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మాట్లాడింది అమెరికా వాడు కాబట్టి. మళ్ళీ మీరు చప్పన్నించుగా ఛాతీ అని ఎలివేషన్లో వెనకమాల సింహాల బొమ్మలో 24 మార్చ్ 2020 4వ లత్కోర్ పని. అంటే ఎక్కువ మంది అనార్గనైజ్డ్గా పనిచేసే మన భారతదేశంలో, ప్రపంచంలోనే 2వ అత్యధిక జనాభా ఉన్న మన భారతదేశంలో ఇన్ఫార్మల్ సెక్టార్స్లో పనిచేసే ఎక్కువగా ప్రజలు ఉండే మన భారతదేశంలో, అంటే తోపుడు వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిరుద్యోగాలు చేసుకొని రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకి వలస వెళ్ళి పనులు చేసి వలస కార్మికులు ఎక్కువగా ఉండే మన దేశంలో అన్ప్రిపేర్డ్ లాక్డౌన్ పెడతామే పెద్ద లత్కోర్ నిర్ణయం. అప్పటికీ కేసులు తక్కువగా ఉన్నాయి కాబట్టి బాబు ఇలా లాక్డౌన్ పెడుతున్నాము కాబట్టి మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాము, మీరందరూ మీ గమ్యస్థానాలకు వెళ్ళిపోండి అని చెప్పాల్సిన ప్రభుత్వం ఇట్లా అన్ప్రిపేర్డ్ లాక్డౌన్ పెట్టడం వల్ల అప్పటిదాకా పనులు చేసుకుంటూ రోజువారీ వేతనాలు తీసుకునే వలస కార్మికులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు, తినటానికి తిండి లేదు, ఊరు వెళ్ళటానికేమో చెక్ పోస్టులు ఉంటాయి. అంటే ఆ టైంలో మీరు ఒక్కసారి చూసుకుంటే వలస వచ్చిన కార్మికులు వాళ్ళ ఊర్లకు వెళ్ళలేక, ఉద్యోగాలు లేక, చేతుల్లో డబ్బులు లేక, ఊరు దాటి వెళ్ళలేక పోలీసులు ఎట్లా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. ఆ టైంలో పోలీసుల చేతుల్లో తన్నులు తినలేక ఒక్కొక్కసారి అయితే కొన్ని సంఘటనలు మనం రైలు పట్టాలను చూసుకొని రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తూ అక్కడ అంటే ట్రాన్స్పోర్ట్ ఎలాంటిది లేక రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడా కూడా సేదతీరాలో తెలియక రైలు పట్టాల మీద సేదతీరుతుంటే దాదాపు 10-15 మంది ఒక్కొక్కసారి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి గూడ్స్ రైలు మీద నుంచి వెళ్ళిపోయి. పాపం వాళ్ళకి తెలియదు కదా లాక్డౌన్ అంటే గూడ్స్ రైలు వెళ్తాయి, నార్మల్ ట్రైన్లు వెళ్ళవనుకున్నారు, పట్టాల మీద పడుకున్నారు, రాత్రికి రాత్రి చచ్చిపోయారు. కాంక్రీట్ మిక్స్చర్లు తీసుకెళ్లే పెద్ద పెద్ద లారీల్లో మనుషులు దొరికారు పోలీసుల నుంచి, చెక్ పోస్టుల నుంచి తప్పించుకునే ప్రాసెస్లో. ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చాడు మోదీ. అరే కనీసం ఇంత పెద్ద భారతదేశం, అత్యంత పెద్ద ఎకానమీ ఉన్న భారతదేశం అని గొప్పలు చెప్పుకునే ఈ మోదీ ప్రభుత్వం కనీసం పేద ప్రజలకి, వలస కార్మికులకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేకపోయింది, ఒక ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేకపోయింది. ఇన్ని అరాచకాలు జరుగుతూ ప్రజలందరూ ప్రాణాలు కోల్పోతూ మీడియా మొత్తం మోదీ ప్రభుత్వం మీద తుపుక్కను ఉమ్మేసేసరికి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసింది, ట్రైన్లు వేసింది, కానీ ఆ ట్రైన్లకు కూడా టికెట్లు అడిగారు. మీరు కొనుక్కొని వెళ్ళాలి ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్లు అన్నారు. అరే మీకు మైండ్ పనిచేసిందా పనిచేయలేదా? మీకు ఐడియా ఇచ్చిన పెచ్చనాకుడికి ఎవడో ఆ టైంలో గత 2 వారాలుగా 3 వారాలుగా పనులు లేని, ఉపాధి లేని వలస కార్మికులు, డబ్బులు లేనోళ్ళు, తిండి లేనోళ్ళు, ఎక్కడ పడుకోవాలో తెలియని వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుంటారా?
ఇంత పెద్ద ప్రభుత్వంలో మేము తెగ పోరబడి చేశామని చెప్తున్న మీ ప్రభుత్వానికి కనీసం వలస కార్మికులని అంటే ఫండింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ మీద రైల్వేల్లో వేరే దగ్గరికి తీసుకెళ్ళలేరా? ఎందుకు మీ ప్రభుత్వాలతో? అన్నిటికంటే పెద్ద లత్తుకోరు పని కుంభమేళ. ప్రపంచం మొత్తం మరణాలన్నీ ఎక్కువ రేట్లో ఉన్నాయి. బ్రెజిల్లో దాదాపు మనుషులు చాలా వరకు చనిపోతున్నారు, రైట్? బ్రెజిల్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఆ టైంలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిన టైంలో మన మోదీ గారి ప్రభుత్వం దగ్గరుండి కుంభమేళాని ఆర్గనైజ్ చేసింది. ఏప్రిల్ 12, 2021 మన దేశంలో నమోదైన కేసులు 169,000 కేసులు. ఈ టైంలో కరెక్ట్గా అదే టైంలో కుంభమేళాని కండక్ట్ చేశారు. ఆ రోజు కుంభమేళాని కండక్ట్ చేయటం వల్ల దాదాపు 30 లక్షల మంది ఆ రోజు కుంభమేళాలో అటెండ్ అయ్యారు. అదొక సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్గా అవటమే కాకుండా బ్రెజిల్ని తలదన్ని మనకి కేసులు దానికంటే ఎక్కువైపోయినాయి. మనం సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాం ప్రపంచంలో. అయితే మరి దీనికి నేను ఎందుకు బాధ్యులుగా మాట్లాడుతున్నాను, మోదీని ఎందుకు మాట్లాడుతున్నానంటే మన ఛాయ్ వాళ్ళకి పిఆర్ ఎక్కువ కదా, ఎక్కువ తనను తాను తెగ షో ఆఫ్ చేసుకోవటం ఎక్కువ కదా, రైట్? మార్చి 21వ తారీఖున అంటే కుంభమేళా జరిగిన కరెక్ట్గా 2-3 వారాల ముందు ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మన మోడీ ఆయన బొమ్మతో. మీరందరూ కుంభమేళాకి అటెండ్ అవ్వండి, ఇట్ ఈస్ క్లీన్ అండ్ సేఫ్ అని చెప్పి. ఈ కర్త కర్మ క్రియ కేసులు పెరగటానికి ఒకే ఒక కారణం నరేంద్ర మోదీ పిఆర్. ఆయనకు పట్టిన పిఆర్ పిచ్చి. ఈ పిఆర్ పిచ్చి అదే టైంలో ఎందుకు పట్టిందంటే మరి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్ని కండక్ట్ చేయాలి. మరి మతాన్ని వాడుకునే బీజేపీ, మేమే మతానికి పెద్ద ఉద్ధారకులం అని చెప్పుకునే బీజేపీ మరి మతాన్ని వాడుకోవాలి కదా, వాడుకోవాలి కాబట్టి పిఆర్ చేసింది. పేపర్ అడ్వర్టైజ్మెంట్ కుంభమేళా మీద ఇచ్చింది. ఇచ్చేసరికి ఆల్మోస్ట్ బత్తాయి గారు అందరూ నమ్ముతారు అలాంటి మాటల్ని. క్లీన్ అండ్ సేఫ్ అంట మోదీ గారు చెప్పారు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వెళ్ళిపోయారు. మనం బ్రెజిల్ కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యి మన భారతదేశంలో అత్యంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాం. అయితే కుంభమేళా జరిగిన తర్వాత అప్పటిదాకా హరిద్వార్లో 1600 కేసులు మాత్రమే ఉంటే 1600 కేసుల తర్వాత కుంభమేళా తర్వాత 1800% అంటే 1800%, 1%, 2% కాదు, 1800% పెరిగింది కోవిడ్ కేసెస్ యొక్క నెంబర్. దిక్కుమాలిన పని నెంబర్ 6. ఈ టైంలో పాండమిక్ టైంలో మన మోదీ గారికి ఎన్నికలు కావాల్సి వచ్చినాయి. ఇలాంటి పాండమిక్ టైంలో ఎలక్షన్స్ను పోస్ట్ పోన్ చేయమని, దీనికంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టమని, లేదంటే ఎలక్షన్స్ను పోస్ట్ పోన్ చేసే విస్తృతమైన విచక్షణ అధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కోరొచ్చు. అలా కోరకపోగా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తే సంకలు గుద్దుకుంటూ పెద్ద పెద్ద మాస్ గ్యాదరింగ్లు అటెండ్ అవ్వటమే కాకుండా పబ్లిక్ మీటింగులు అటెండ్ చేసి అక్కడ ఈ మోదీ అనే మాటలేంటో తెలుసా? అసలు ప్రజలు ఎలా ఉన్నారంటే నా కంటికి కనిపించే దూరం అంతా ప్రజలే ఉన్నారు అని పొద్దునంతా అక్కడికెళ్ళి గప్పాలు కొట్టి సాయంత్రం అవ్వగానే అబ్బబ్బబ్బ ఏమి నంగి నాటకాలు. ఒక షాల్వు అంటే టెలిప్రాంప్టర్ ముందుకు వచ్చేసి భాయ్యో మేరే ప్యారే దేశ్ వాసియో అని చెప్పి ఇలాంటి షాల్ ఒకటి కప్పుకొని, షాల్ని మాస్క్ కాదు, షాల్ని మాస్క్ లాగా ఇట్లా. కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు మోదీ. మన మోదీ. మన బీజేపీ ప్రభుత్వం ఎంత దగులుబాజీ ప్రభుత్వం అంటే కోవిడ్ వ్యాక్సిన్లు ఫ్రీగా ప్రభుత్వాలకి ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాలకు ఛార్జ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇదేంటి మాకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అదే మన మోదీ గారి నెత్తి మీద ఫాట్ మని ముట్టికాయలు వేసి, బాబు రైట్ టు హెల్త్ అనేది ప్రతి ఒక్కరి హక్కు, మీరు ఖచ్చితంగా మీరు రాష్ట్రాలను అట్లా అనాథల్లాగా వదిలేయలేరు, రాష్ట్రాలకు మీరు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే వ్యాక్సిన్లు ఫ్రీగా అంటే అప్పుడు వ్యాక్సిన్లు ఇచ్చి ఎందుకు దగులుబాజీ అంటున్నాను నేను చెప్తానేనండి. ఏదో ఆయనేదో ఫ్రీగా ఇచ్చినట్టు ప్రతి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ వేసుకోవటం, ఈ బత్తాయి గాళ్ళేమో ఇంతమందికి మేము ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పి గప్పాలు కొట్టడం. మరి ఇంతకంటే అబద్ధపు మాటలు, ఇంతకంటే దగా మాటలు ఎందుకురా మీ బతుకులు నాకు అర్థం కాదు. ఇన్ని అబద్ధాలా? ఇవి కాకుండా ఉచితంగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ని ఉచితంగా ఇవ్వకుండా అమ్ముకోవడంతో పాటు ఆక్సిజన్ సరఫరాలో కూడా వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలకు కాకుండా ఇతర రాష్ట్రాల మీద వివక్ష చూపించటం, మన దగ్గర వ్యాక్సిన్స్ షార్టేజ్ ఉన్నా సరే దేశ ప్రజల్ని గాలికి వదిలేసి మన వ్యాక్సిన్స్ అన్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం, ఈ రామ్దేవ్ బాబా ఆనందయ్య లాంటి క్వాక్స్ని
ఆర్సెనికం ఆల్బమ్ 30C, కరోనిల్ లాంటి క్వాకరీని, ఈ ఆనందయ్య చట్నీ లాంటి క్వాకరీని కంట్రోల్ చేయటంలో విఫలమవ్వటం, తబ్లిగే జమాత్, కుంభమేళా లాంటి సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్స్ని కంట్రోల్ చేయటం, రెస్ట్రిక్ట్ చేయటంలో విఫలమవ్వటం, ఇలాంటి పాండమిక్ టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ రక్తాన్ని జలగలు పీల్చినట్టు పీలుస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్ళని చూసి చూడనట్టు వదిలేయటం, వ్యాక్సినేషన్ సెంటర్స్ క్లోజ్ అయిపోవటం, ఆక్సిజన్ సిలిండర్స్ షార్టేజెస్ రావటం, ఇవన్నీ కూడా ఈ మోదీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్. ఇలా కోవిడ్ని ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, 2 వేవ్స్లో కూడా మిస్హ్యాండిల్ చేసి అసలు హ్యాండిలింగే చేతగాని ఈ ప్రభుత్వాన్ని, ప్రజల ప్రాణాలని గాల్లో కలిపేసిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓట్లు ఎందుకు వెయ్యాలి? ఇన్ని ప్రాణాలు పోవటానికి కారణమైన ఈ నిర్లక్ష్యపు ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు ఎందుకు వెయ్యాలి?